హాయ్ అండి. మన తెలుగువారి భోజనాల్లో ఇంపార్టెంట్‌గా ఉండే ఐటెమ్ ఆవకాయ. మన తెలుగువారికి ఉండే ఆవకాయ పిచ్చి అంతా ఇంతా కాదండి మరి. మా ఇంట్లో మా అమ్మ పెట్టే టమాటా ఆవకాయ కూడా అంతేనండి. ఇందులో ఆవ పెట్టకపోయినా చిన్నప్పటి నుండి టమాటా ఆవకాయని పిలవడం అలవాటు. నార్మల్ ఆవకాయలా కాకుండా ఇది పెట్టిన రోజే టేస్ట్ అదిరిపోతుంది. టమాటాని ముందుగా 4 ముక్కలుగా కోసి కొద్దిసేపు బాయిల్ చేసుకొని, బాయిల్ చేస్తుండగా దాంట్లో కొద్దిగా చింతపండు యాడ్ చేసుకోవాలి. బాయిల్ అయిన మిశ్రమాన్ని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత దాంట్లో తగినంత ఉప్పు, కారం కలుపుకొని ఉంచాలి. తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ యాడ్ చేసుకొని, తాలింపు వేగించి, ఇందాక కలుపుకున్న ఆవకాయని యాడ్ చేసి కొద్దిసేపు ఫ్రై చేస్తే చాలు. టమాటా ఆవకాయ మా స్టైల్‌లో రెడీ అయిపోతుందండి. తాలింపు పెడుతుంటే ఆ స్మెల్‌కే నోరూరిపోతుందంటే నమ్మండి. ఒక్కసారి పెడితే నెలంతా శుభ్రంగా తినేయొచ్చు. మేము కంప్లీట్ న్యాచురల్ అండ్ ఫ్రెష్ మెటీరియల్స్ వాడటం వల్ల లైఫ్ టైమ్ తక్కువగానే ఉంటుంది. ఇది మీరు గమనించాలి. కానీ అంతవరకు ఇంట్లో వాళ్ళు ఉంచాలండి. పొద్దున్నే టిఫిన్స్‌లోకి గానీ, లేదా మధ్యాహ్నం భోజనాల్లోకి గానీ ఈ పచ్చడి సూపరుంటుంది. మాతో పాటు మీరు కూడా టేస్ట్ చేస్తారని ఈ మధ్యనే సేల్ స్టార్ట్ చేశాం. మా టమాటా పచ్చడిని మీరు కూడా టేస్ట్ చేయాలంటే కింద ఉన్న వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ చేయండి.